క్రిస్మస్ బాలుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క రాకడ కాంతి, శాంతి, సంతోషం, సంభ్రమం, ఉత్సాహం, ఆశీర్వాదములు మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తోటిలో పవ్వళించి ఉన్న దేవా ఈ విధముగా సఫలమాయి ఈ దినంబున నవ్వు మోము నరుని కప్పెను, నవ్వు మోము నరుని కప్పెను. పిల్లరా, ఈ ఉదయ కాలం క్రిస్మస్ మాసములోని మొదటి ఆదివార పర్వదినమున దేవుడు ఎలాగున తన వాగ్దానములను తన కుమారుని యొక్క భూలోక రాక ద్వారా నెరవేర్చి ఉన్నారో మనం ధ్యానం చేసుకునే క్రమములో 2 సార్లు పాడుకున్నాం చరణం. అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో పవలించి ఉన్న బాలయేసులో. తోటలోని వాగ్దానం తొట్టిలో నెరవేరుట. ఈవేళ మన అంశం క్రిస్మస్ బట్టి అవ్వ నవ్వు, ఆదాం ఆనందం. క్రిస్మస్ బట్టి అవ్వకు కలిగిన నవ్వు, ఆదాము కలిగిన ఆనందం ఏంటో ధ్యానం చేసుకుందాం. పిల్లరా, దైవజనుడు ఈ స్వార్థంతటినీ కూడా ఒక చిన్న చరణములో పొందుపరచి పాడుకోవటానికి మనకు అందించాడు. ఇది గొప్ప స్వార్థ. దైవజనుడు సూక్ష్మముగా ఒక వచనములో పొందుపరచి మనకు అందించిన స్వార్థ మొదటి స్వార్థ. దీనిని ఏమంటామంటే ప్రోటో ఇవాంజలియం. ప్రోటో అనగా మూల, పురాతన, ప్రాచీన సువార్త. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆదామవులైన వారికి అందించిన మొదటి సువార్త వర్తమానం, ప్రాచీన సువార్త ప్రవచనం. ఇది దేవుడు ఆదికాలమందు ఆదాముకిచ్చిన వాగ్దానం. పాప ప్రవేశం బట్టి శాపగ్రస్తులైన ఆదామవులైన వారు అనుగ్రహించిన ఘోరమైన మర్మమైన ఆశీర్వచనం. దీనిని ఈవేళ మనం పరీక్షించి కొంచెం మన మనస్సుకు పని ఉంటుంది కాబట్టి మనం ఆలోచనతో జ్ఞానముతో గ్రహించుకుందాం. కాబట్టి ముందుగా నిర్ణయించిన శాశ్వత నిరాశ యొక్క మార్గము నుండి దేవుడే ఆదమవులైన వారిని మళ్లించి ఆదికాండం 3:15 బట్టి విమోచన అనగా పాప శాపము యొక్క విడుదల మార్గమును దేవుడు సూచిస్తూ వారిలో ఒక నూతన ఆశ రేకెత్తించాడు, నూతన ఆశ పుట్టించారన్నమాట అండి. అసలు మానవుడు ఎవరు? అసలు దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అని గనుక మనం పరిశీలన చేస్తే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 26, 27 వచనములు పఠించుకుందాం. చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. గమనించండి, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను.
ఇక్కడ మనకు కనపడేది ఏమనగా స్వరూపము, స్వంత రూపము. మానవుడు దేవుని సమ రూపము, స్వరూపము. కాబట్టి మన పోలికన మనము నరుని కలుగా చేద్దాం. స్వరూపం ఎప్పుడూ కూడా అసలు రూపం కాదు. అసలు రూపం వేరు, స్వరూపం వేరు. మనం అద్దములో చూసుకునేది స్వరూపము, మన స్వంత రూపం. అద్దములోనిది అసలు రూపం కాదు, అంటే అసలు మనిషి కాదు. అద్దంలో ఏం చెప్పండి? స్వరూపం. మన ఫోటోలో చూసుకునేది స్వరూపం, స్వంత రూపం, మనం కాదు. అలాగే దేవుడు అసలు రూపమై ఉండగా దేవుని పోలిక, దేవుని అచ్చు, దేవుని ముద్ర. ఇంకా సవివరంగా చెప్పాలంటే అసలు నోటు వేరు, ఫోటోస్టాట్ కాపీ వేరు. కాబట్టి అసలు నోటు విలువైనది, ఖరీదైనది. దానిలో అవసరమైన సకల గుణగణాలు అసలు నోట్లో ఉంటాయి. కానీ స్వరూపంలో దాని యొక్క నమూనా మాత్రమే ఉంటుంది. ఎందుకంత వివరంగా చెప్పాల్సి వచ్చిందంటే మానవుడు దేవుడు కాదు. మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. దేవుని యొక్క ఆకారమే దేవుడు మానవునికి అనుగ్రహించాడు. ఇంకో మాట చెప్తాను, కొంచెం లోతుగా వెళ్ళాలి కాబట్టి. ఆకాశములో చంద్రుడు కనబడతాడు, నీళ్లలో చంద్రుని రూపం కనబడుతుంది. నీళ్లలో కనబడే రూపం చంద్రుడు కాదు. చంద్రుడు ఎవరు? ఆకాశములో ప్రకాశించు చంద్రుడు. దీనిని ఆధారం చేసుకుని ఇంకొక మాట, చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు. చంద్రుడు ప్రకాశించాలంటే చంద్రునికి ఏ కాంతి కావాలి? సూర్యుని కాంతి చంద్రునికి అవసరం. కాబట్టి స్వయం ప్రకాశితం వేరు, ప్రతిబింబం వేరు. అలాగే చంద్రుడు ఎలాగున్న సూర్యకాంతి కలిగి ఉంటాడో, చంద్రుని రూపం నీళ్ళలో పడినప్పుడు ఎలాగూ నీళ్లు ప్రకాశిస్తాయో అలాగున దేవుని యొక్క స్వరూప్యమే మానవుడు, కానీ మానవుడు దేవుడు కాదు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే స్వరూపమై ఉన్న మానవుడే దేవుని రూపం, దేవుని ఆకారం, దేవుడే కావాలి, దేవుడిగా మారాలి అన్నది మానవుని యొక్క తత్వం, మానవుని యొక్క మూర్ఖత్వం, మానవుని యొక్క లోపం. గమనించండి, దేవుడు అపరిమితమైన లక్షణములు గలవాడు, మానవుడు పరిమితమైన లక్షణములు గలవాడు మాత్రమే. దేవునికి పరిమితులు లేవు, కానీ మానవునికి అన్నీ పరిమితులే. ఉదాహరణకి శక్తిలో పరిమితం, కాలములో పరిమితం, తేజస్సులో పరిమితం, జ్ఞానములో పరిమితం. బైబిల్ మిషన్ వారముగా మనం దైవ లక్షణాస్తుతులు చెప్పుకుంటాం. దేవుని స్వరూప్య లక్షణాలు అపరిమితం. దేవుని స్వరూపమందు పరిమితమైన ఆకార, రూపు, లావణ్య లక్షణాలతో కలుగ చేయబడిన మానవుడు ఏమనుకుంటూ ఉన్నాడు? నేను అపరిమితమైన దేవునితో సమానముగా తయారవ్వాలి. ఇదే తత్వం లూసిఫర్కి వచ్చినందున వాడు పడద్రోయబడ్డాడు.
ఆ లూసిఫర్ గాడే మానవునిలో కూడా ఏం చేశాడండి? ఇదే తత్వాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తత్వమే మానవుని యొక్క పాపానికి, మానవుడు పడద్రోయబట్టానికి మూలాధారంగా మారినట్లు ఏదైనా వనములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దైవజనులు ఏమన్నారంటే స్వతంత్రులం పరతంత్రులం. తంత్రము అంటే ఆలోచన, ఉపాయం, పద్ధతి. మనం జీవించే పద్ధతి. స్వతంత్రం అంటే మన అభిష్టం బట్టి, మన ఆలోచన బట్టి, మన ఉద్దేశం బట్టి, మన అభిష్టం బట్టి మనం నిర్ణయం తీసుకోవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మన స్వతంత్రమును పరతంత్రం లేక ప్రభుతంత్రం, ప్రభు మీద ఆధారపడి మనం ఆలోచిస్తే, మన పద్ధతులు నిర్ణయించుకుంటే మనం విజయవంతులం. దేవుడు ఆదామునకు స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు ఏ చెట్టు ఫలమైనా తినొచ్చు అన్నాడు. ఈ స్వాతంత్రం ఇచ్చిన వారు ఎవరు? దేవుడే. కాబట్టి దేవుని మీదనే ఆదాం అవ్వల మనస్సు నిలబడాలి, ఉద్దేశం నిలబడాలి, ఆలోచన నిలబడాలి. కానీ వీరేం చేశారు? సాతాను తంత్రానికి లొంగిపోయాడు, సాతాను తంత్రానికి లోబడిపోయాడు. అందుచేత వారు దేవుని ద్వారా ఏమయ్యారు? దూరము చేయబడ్డారు. గమనించండి, ఇక్కడ సాతాను ఎంత చమత్కారముగా, ఎంత యుక్తితో ఆదమవలైన వారిని పడవేసి దేవుని వశములో ఉన్న ఆదమవలైన వారిని సాతాను తన వశము చేసుకున్నాడో చాలా వింతగా, విడ్డూరంగా కనబడుతుంది. ఆది పితామహుడనే కాదు, ఈవేళ మన విషయములో కూడా, మన ఇంటి ఇరుగు పొరుగు వారి విషయములో కూడా సాతానుడు ఇదే ప్రయత్నం సాగించువానిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నిర్దేశించిన గీటు లోపల ఉండుంటే మానవునికి మేలు కలిగేది. కానీ మానవుడు ఏం చేశాడండి? గీటు దాటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక గీటు ఉంటుంది, ఒక గీటు రాయి ఉంటుంది, ఒక గిరి ఉంటుంది. ఆ గిరి ఏం చేయకూడదు? దాటకూడదు. ఆ గిరి దాటినప్పుడు ప్రమాదం, ఆ గిరి దాటినప్పుడు ఆవేదన, ఆందోళన. కాబట్టి దేవుడు ఆదాముకి ఏదేనో అను గిరిచ్చి, ఈ గిరిలో ఉండంటే 2 నిమిషాలు చూస్తాం. ఆ గిరిని దాటాలని, అధిగమించాలని ప్రయత్నించి ఏమైపోయాడు? కుదేలైపోయాడు. ఇది పాప ప్రవేశం బట్టి కలిగిన వినాశనముగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము మా మట్టుకు మేము జీవిస్తాం. దేవునితో మాకేంటి పని? దేవుని మాటలతో మాకేంటి పని? దేవుడు నిర్దేశించిన విధి నియమాలు మాకెందుకు అనే తాత్పర్యం గలవారే మానవునిగా మారిపోవుట, మానవులైపోవుట మనం చూస్తూ ఉన్నాం. మానవుడు ఏమంటున్నాడంటే నాకు తెలుసు, నా మట్టుకు నాకు తెలుసు, దేవునికి తెలిసినట్లు, దేవుడు తెలిపినట్లు అయినట్లు జీవించడం ఎందుకు జీవించాలా అన్నది మానవుని యొక్క దృక్పథముగా ఏదైనా వనములో మారుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సాతాను యుక్తిగల జీవి అయ్యున్న సర్పమును తన కుయుక్తి కొరకు వినియోగించుట మనకు కనబడుతుందన్నమాట అండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం
కాగా ఆ, సర్వలోకమును మోసపుచ్చుచు ఆ, ఆనాడు ఈనాడు కూడా సర్వలోకాన్ని మోసపుచ్చు అపవాది అనియు అపవాది అనియు సాతాననియు పేరుగల సాతానను పేరుగల ఆది సర్పమైన ఆ చూసారా? మహాఘట సర్పము ఆది సర్పం ఘట సర్పం. ఇదేం చెప్పండి? ఆది సర్పం ఘట సర్పం పడద్రోయబడిను పడద్రోయబడిను. అప్పుడు రేగిన చెలరేగిన ఆ ఆది ఘట సర్పాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథములో పడద్రోసి వేస్తూ ఉన్నారు. అమ్మా, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. రైట్. కాబట్టి సాతాను యుక్తి గలది. 2 నిమిషాలు మనం చూడబోతూ ఉన్నాం. ఇది ఉపోద్ఘాతం. ఇందులో నుండి వివరంలోనికి మనం ప్రవేశిద్దాం. గమనించండి, పాపము ప్రవేశించుటకు సాతాను సర్పములో జొరబడి సర్పము ద్వారా అవ్వమ్మ దగ్గరకు వచ్చి అవ్వమ్మకు మోసబుచ్చు మాటలు పలికించుట మనకు తెలిసిన వాస్తవ సంగతి. కాబట్టి ఇక్కడ 3 మనకు కనబడుతూ ఉన్నారు. 3 జీవులు ఏదైనాలో మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది సర్పము. సర్పము ఎవరి మాట వినింది? ఇందాక మీకు చెప్పాను, స్వతంత్రత పరతంత్రత. కాబట్టి ఏదైనా వనములో సాతానుడు ఎవరి మాట విన్నాడు? లేకపోతే సర్పం ఎవరి మాట వింది? సాతాను మాట వినింది. దేవుని మాట ఉల్లంఘించింది సర్పం, అందుకు శాపం. సాతాను మాట సర్పం వింది. సర్పం స్థలం కల్పించింది సాతానికి. అర్థమైందండి? పాము ఎవరికి స్థలం కల్పించింది? సాతానికి. కాబట్టి సాతాను మాట విని సర్పం సాతానుకు అమ్ముడుపోయింది. ఇప్పుడు సర్పం సాతాను మాట ఎవరికి వినిపిస్తుంది? అవ్వమ్మకి. 2వ వ్యక్తి, దేవుని మాట ఉల్లంఘించిన 2వ వ్యక్తి ఎవరు? అవ్వ. అవ్వ నుండి ఈ ఉల్లంఘన మాట ఎవరికి బయలుదేరి వెళ్ళింది? ఆదాము. ఏదైనా వనములో ఉన్న 3 కూడా దేవుని మాట మీద ఆధారపడక ఏం చేశాడు? సాతాను మాట మీద ఒకరి వెంబడి ఒకరు ఆధారపడి 3 కూడా ఏమయ్యాడు? శాపానికి లోనయ్యాడు. అర్థమైందండి? కాబట్టి ఏదైనా వనములో దేవుని సృష్టి అయి ఉన్న ఈ 3 ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎవరు వినలేదు? సాతాను వినలా, సాతాను తర్వాత అవ్వమ్మ వినలా, అవ్వమ్మ తర్వాత ఆదాము వినలా. కాబట్టి మనము కూడా సాతాను మాట వింటూ ఉన్నామా? దేవుని మాట వింటూ ఉన్నామా? ఎవరికి మనం చెవిస్తూ ఉన్నాం, ఎవరికి మన పెడ చెవిస్తూ ఉన్నాం అనే విషయం మనం గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి 3కి శాపం కలిగింది. సర్పమేమో పొట్ట మీద పాకాల్సి వచ్చింది. అవ్వమేమో ప్రయాసముతో గర్భము ధరించి పిల్లలను కలవాల్సి వచ్చింది. ఆదామేమో అప్పుడు దాకా చెట్ల పండ్లు హాయిగా భుజించే వాడికి ఏం కలగలేదు, ఏం తప్పలేదు? చెమట, ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు తప్పలేదన్నమాట. ఇవన్నీ మానవ శాపం బట్టి కలిగిన ఫలితములుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా సాతాను సర్పాన్ని, అవ్వని, ఆదాముని మోసపుచ్చుటలో సఫలమయ్యాడు. విఫలమయ్యాడా? సఫలమయ్యాడా? సఫలీకృతుడయ్యాడు. అద్భుతంగా సఫలం సృజించాడు. అలాగున దేవుని మాట వినకపోవుటే ఏంటండి? పాపము.
పాపము అనగా ఆజ్ఞ అతిక్రమము. కాబట్టి ముగ్గురు కూడా శాపం పొంది శాపముతో జీవించవలసిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు మొదట దేవుని మాట వెనక దయ్యం మాట విన్న సాతానును మనం పరిశీలన చేద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పానికి మాయదారి తెలివితేటలు ఉన్నాయంటండి. సర్పానికి పాడు తెలివితేటలు ఉన్నాయంట. సర్పానికి అంటండి మితిమీరిన తెలివితేటలు. ఇందాక మీకు చెప్పాను చూసారా, ఏదైనా కూడా ఎందులో ఉండాలా? మితిలో ఉండాలా. మితి ఏం చేయకూడదు? మేరకూడదు. ఈ సాతానుకి మితిమీరిన తెలివితేటలు యుక్తి ఉన్నదంటండి. అప్పటికే సర్పములు ఎవరు ప్రవేశించాడు? సాతాను ప్రవేశించాడు. వినండి వినండి అంటూ ఉన్నాడు. చదువమ్మా. అది ఆ స్త్రీతో. అది అంటే ఎవరు? సర్పం. ఆ స్త్రీతో ఇది నిజమా? ఇది నిజమా? గమనించండి, సాతానుడు ఎలాగున్న చాకచక్యంగా చమత్కారంగా పాపమును తన ఉద్దేశమును తన బీజమును ప్రవేశపెడతాడో మనం గ్రహిస్తే ఇది నిజమా? సందేహము, సంశయము, అనుమానము. సాతాను కల్పించే మొట్టమొదటి ఉద్దేశం, సాతాను ప్రయోగించే మొదటి బాణం సందేహమును బాణం, సంశయమును బాణం. ఇది నిజమా? దేవుని మాట నిజమా? దేవుని వాక్యం నిజమా? చదువమ్మా. ఈ తోట చెట్లలో, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. దేని ఫలాలైనా తినకూడదని దేవుడు చెప్పాడా అని ఒకసారి ప్రశ్న వేస్తూ ఉంది. లేనిపోని సందేహములు, సంశయములు కలిగిస్తుందన్నమాట అండి. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాం సర్పం. ఈ సర్పం మోర్ క్రాఫ్టీ అనగా అధిక స్థాయి తెలివితేటలు, సూక్ష్మత మరియు వ్యూహాత్మిక సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంది. అందుకే లోకం అంటారు చూసారు, ఈడు బతక నేర్చినోడు అని చెప్పి. బతక నేర్చినోడు ఏం చేస్తాడు? ఏ మడతైనా పెట్టి బతికిపోతాడు. కానీ ఎప్పుడోగప్పుడు ఏమవుతాడు? పట్టబడతాడు. ఇటువంటి యుక్తి గల, తెలివితేటలు గల, వ్యూహాత్మిక సామర్థ్యము గల సాతానుడు చాకచక్యంగా మాట్లాడుతున్నాడు, గమ్మర్తిగా మాట్లాడుతున్నాడు, దైవికంగా మాట్లాడుతూ ఉన్నాడు. మోసపుచ్చినట్లు కాకుండా వారికి ఉపకారం చేస్తున్నట్లు వారికి మేలు చేయువానిగా ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు అంటారు, యోహాన్ 8:44 చదువమ్మా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. పరిశీలతో శాస్త్రులతో ప్రభు అంటారు, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆ సాతాను దురాశలు నెరవేర్చాలని మీరు ప్రయత్నించువారై ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. రైట్. వాడికి సత్యమే లేదు, సాతానుకి సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు, తాను అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి ఏ మాటలాడు. సాతాను స్వభావమే ఏంటంటండి?
అబద్ధములాడుట. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధములు చెప్పువాడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధములు పుట్టించువాడును, అబద్ధములకు మూలాధారమును అయి ఉన్నాడు. గమనించండి. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. రైట్. దాని ముందు మనం చూస్తే మరి దేవుడు ఆదామునకు భూమి సేద్యము చేయు బాధ్యత అప్పచెప్తాడు. చూడండి అమ్మ ఒకసారి. మరి దేవుడైన యెహోవా 14 కదా, 17 అన్నాను, 15. రైట్, చదవమ్మా. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైను తోటను సేద్యపరిచి, ఇందాక మనం చూసాం, తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజింపబడిన నరుని తీసి ఏదైను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. వాడబడిన మాట అబాడ్ అంటే పని చేయుటకు. ఏం చేయాలి చెప్పండి? పని చెయ్యుట, వర్క్ ఆన్ ఇట్, పని చెయ్యాలి. చూసారా, ఎక్కడైనా పని చేసినప్పుడు ఆ ప్రాంతం ఎట్లా ఉంటుంది? శుద్ధిగా, శుభ్రంగా, బుద్ధిగా ఉంటుంది. వర్క్ ఆన్ ఇట్. నిన్న పని చేశారు కాబట్టి నేల శుభ్రంగా ఉంది. ఉదయం పనిచేశారు కాబట్టి లైట్లు పనిచేసినాయి, మైక్ పనిచేసింది. కాబట్టి మానవుడు ఏం చేయవలసిన వాడు? పని చేయవలసిన వాడు. గమనించండి. మీకు మళ్ళా చెప్తున్నా, 100 సార్లు చెప్తా, 1000 చెప్తా, మొహమాటం ఏమీ లేదు. ఎక్కడైతే పని అనేది ఉంటుందో అక్కడ లాభం, శుద్ధి, శుభ్రత ఉంటుంది. పని లేని చోట, పనివాడు లేని చోట గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, కంపలు ములుస్తాయి. గమనించండి. పాశ్చాత్య దేశాలు వెళ్తే మీరు కంటికి కనబడే రోడ్లుండే ఏ ప్రాంతంకైనా వెళ్ళండి, ఒక్క ముళ్ళ పొద కానీ, గచ్చ తొప్ప కానీ, గచ్చ పొదలు కానీ, ముళ్ళ తొప్పలు కానీ కంటికి కానరావు. ఆ దేశ జనాభా కొంచెమే. మన దేశ జనాభా ప్రపంచంలోనే ఉన్నతం, అమితం అన్నమాట అండి. ఈవేళ మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం చెత్త వేస్తాం, అమెరికా వారు చెత్త తీస్తారు. వారు ఈవేళ ఇండియా వారికి బుద్ధి చెప్తున్నాడు. మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లలు చాక్లెట్ తిని లేకపోతే ఏదో ఒకటి తిని ఆడబడేస్తారు. అలవాటు లేకుండా, అంటే ఈ అలవాటు లేని, ఎక్కడ పడతాడు పడేసి అలవాటు లేని విదేశీయులైన వారు వచ్చి, వై ఆర్ థ్రోయింగ్ అవే, టేక్ ఇట్. నేను దీన్ని అడిగి ఏం చెప్పండి? నాజూకు. నేను వంగటం ఏంటి, తీయటం ఏంటి, అది ఎవడో తీయాలి. కాబట్టి పాప ప్రవేశానికి ముందే దేవుడు 2 పనులు చెప్పాడు. ఒకటి సేద్యం చెయ్యుట, అంటే ఫలభరితముగా, లాభదాయకంగా, ప్రయోజనకరముగా ఉండునట్లు చెయ్యుట. సేద్యం చెయ్యుట, టు వర్క్ ఆన్ ఇట్, దాని మీద పని చెయ్యాలి. ఒక భూమి ఉందనుకోండి, రైతు ఏం చేయాలా? భూమి మీద పని చెయ్యాలా. పని చేస్తూ ఉన్నప్పుడు అదేమిస్తుంది? లాభం ఇస్తుంది. చూసారా, రైతు అన్న మొదటి పంట వేసాడు, చేతికి వస్తుంది, దేవుడు దయ, మహాదయ,
నేలమట్టం కావాల్సిన దేవుడు ప్రార్థన ఆలకించి తుఫానును మళ్ళీ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయిన తర్వాత మళ్ళా ఏం చేస్తాడు? ఖాళీ వదిలిపెట్టడు. మళ్ళా రెండవ పంట, నీరున్న చోట మూడవ పంట. అందుచేత మా పెద్దలైన వారు కూడా మేము వింటూ ఉండేవారు, మీకు అర్థం అవటని చెప్తున్నాను, వేరుగా కాదండి. వారు బేతుల గృహంలో కాళ్ళు సార్ పండుకోకుండా ఇక్కడికి వచ్చేసేవారంటండి. ఇక్కడ మామి తోటలు, ఇక్కడ వేసే పొలాలు ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు అంటండి. అంటే ఏం చేసేవారు? వారు సేద్యం చేసేవారు. రెండవ ప్రాముఖ్యమైనది కాచుట. ఏం చెప్పండి? కాచుట. దీనిని ఏమన్నారంటే షమార్ అనగా కీప్ ఇట్, భద్రం చేయుట. భూమిని, ఏదైనా తోటను ఎవరు భద్రం చేయాలి? ఆదాం భద్రం చేయాలి. వేరుగనుకోబాకండి. మరి ఇందాక మీకు చెప్పాను, నాకు తెలుసు నేను చెప్తున్నాను. మరి మా ఇంట్లో మా పితరులైన వారంటండి వచ్చి ఈ తోటంతా సేద్యం చేసేవారంట. ఇక్కడే బాగుంది, పూర్తి చేసే వంటంగా ఉందని చెప్పి ఇక్కడ మంచం వేసుకుని పండుకునేవారంట. ఎందుకు? ఎవరు వచ్చి ఆక్రమించకుండా. కాచారు కాబట్టి ఈవేళ మనం అందరం కూర్చుందాం. కాయకు పోయి ఉంటే ఇది కూడా ఏమైపోయేది? ప్లాట్లు అయిపోయేది, అన్యాక్రాంతం అయిపోయేది. చూసారా? వారు ఏం చేశాడు? కాచిన వారు. అప్పుడు మా మామగారు చెప్పాడు, 1 ఎకరం అంటండి వేరోసుకోవడానికి వెళ్ళిపోయిందంట. కాబట్టి వారు సేద్యం చేశారు, కాచారు. కాబట్టి ఈవేళ ప్రభు పనికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇంత వివరంగా చెప్పవలసి వచ్చిందంటే, ఆదాం బాధ్యతలో రెండవ బాధ్యత కాచుట. కాచే బాధ్యతలో ఏం చేయాలి? సాతాను జొరబడకుండా కాపాడాలి, సర్పము ప్రవేశించకుండా కాపాడాలి. ఆదాము వాని పనిలో ఏం చేశాడు? విఫలమయ్యాడు. అలాగే మన పిల్లలని దేవుడు మనకి ఎందుకు ఇస్తారంటే, వారి మీద మనం వెచ్చించాలి. ఏం వెచ్చించాలి? మన మనస్సు, మన శక్తి, మన సొమ్ము, మన ఆధ్యాత్మిక శక్తులు, వారి మీద మనం ఏం చేయాలి? వెచ్చించాలి. వారి విషయంలో మనం ఏం చేయాలి? పని చేయాలి. ఏం చదువుతున్నాం? రెండవది ఏం చేయాలి? వారిని కాచాలి, కాపాడాలి. ఇది పాప ప్రవేశం ముందే దేవుడు కల్పించిన 2 పనులు. చెప్పేసేయండి ఒకసారి. సేద్యము చేయుట, సంరక్షించుట. కాబట్టి అబాద్ పని చేయుట, షమార్ కాచుట. రేపు మహోత్సవాలు వస్తున్నాయి. మనమందరం ఏదో ఒక పని చేస్తాం కాబట్టి మహోత్సవం ఏమవుతుంది? సఫలమవుతుంది. ఎవరి మట్టుకు వారు కూర్చుంటే అవుతుందా? అమ్మదు. ఎంత అద్భుతం! రాత్రి 9, 10 వరకు కూర్చొని వడ్డిస్తూ ఉంటారు, కూరగాయలు జరుగుతూ ఉంటారు. అందరం పని చేస్తాము కాబట్టి ఆ పని సఫలమవుతుంది. సేద్యం. రెండవది కాచుకుంటాం. ఒకరు కత్తిపీట బట్టి సేద్యం చేస్తారు, ఇంకొకరు కర్ర బట్టి కాపాడతాడు. 2 అవసరమే. చెప్పేసేయండి. ముఖ్యంగా సేద్యం, సంరక్షణ, కాపుదల. ఇది దేవుడు యాజకులైన వారికి ఇచ్చిన యాజకత్వ బాధ్యత. ఏంటి యాజకత్వ బాధ్యత? దేవాలయములో సేద్యము చేయాలి. దేవాలయములో నైవేద్యములు, హోమములు, ధూపములు, ప్రార్థనలు, యాచనలు చేయాలి. రెండవది దేవాలయాన్ని ఏం చేయాలి? సంరక్షించాలి. కాబట్టి ఆదాము ఆది మానవుడు, యాజకుడు కూడా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, మన మనస్సును మంచి తలంపులతో, మంచి ఉద్దేశాలతో, మంచి కార్యములతో సేద్యం చేయాలి. అందుకే మా నాన్నగారు చెప్పేవాడు, అన్ ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా కూర్చుంటే సైతాన్ పనులు చేస్తాడు. మీరు
ఏదో పని చేయండి, ఖాళీ కూర్చోవాకండి. చూసారా, మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకున్నంత తీరుబడి ఎవరికి ఉండదు ప్రపంచంలో. మొన్న జపాన్ దేశ ప్రధానమంత్రి అంటుంది, నేను రోజుకు పండుకునేది 2 గంటలు. ఎన్ని గంటలు? రోజుకి. మధ్యాహ్నం పూట కాదండి, మధ్యాహ్నం 2 గంటల్లో పండుకుంటుంది, రాత్రి 8 గంటలు, మొత్తం 10 గంటలు కాదు కాదు కాదు. ఆమె రోజంతా పండుకునేది ఎన్ని గంటలు అంట? చైనా వార్, వర్క్ వర్క్ వర్క్, పని పని పని. మనం ఏంటి చెప్పండి? పని లేదు పని లేదు పని లేదు పని లేదు. నాకు ఎవడన్నా పని ఇవ్వాలి. భూలోకంలో బోల్డ్ పని ఉంది చేసేవాడికి. చేసేవాడికి ఏ పనైనా ఉంది, చేయనివాడికి ఏ పని ఉండదు. పక్కనోడి పనులు ఉంటాయి కానీ ఆడి సొంత పనులు ఆడుకుంటాం. పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఆడిని ఎట్లా సెరపాలి, వాడి ఆస్తి ఎట్లా ఆక్రమించాలి, వాడి డబ్బు ఎట్లా దొబ్బాలి, ఇయ్యనమాట అండి విచారం. గమనిద్దాం. కాబట్టి కాచు బాధ్యతలో జొరబాటు లేకుండా చూసుకోవలసిన కర్తవ్యం ఎవరిది? ఆదాముది. ఇప్పుడు చెప్పండి, ఆదాం సఫలుడయ్యాడా విఫలుడయ్యాడు? ఈవేళ మనం ఎంత కాచుకున్నా కాచులేని జ్వరబడే ఒక సాధన వచ్చేసింది. ఏంటది? చూసారా, అందులోనికి ఏదైనా ఏమవుద్ది, జ్వరబడిపోద్ది. ఈవేళ ఆకాశ బండల నుండి నెట్ వచ్చేసింది. ఈ నెట్ ప్రతి వారి చేతులకు వచ్చేసింది. ఇంకా మీరు ఆపలేడు, నేను ఆపలేను. ఎవరు కాచాలా మన పిల్లల్ని? బాగా చెప్పావు తల్లి, దేవుడే దేవుడే. గమనించాడా? ఇంతకుముందు తలిపేస్తే సినిమా హాల్కి వెళ్ళే అవకాశం లేదు. తల్లిదండ్రులు తీసుకుని వెళ్తేనే చేతులు పడుకు తీసుకెళ్తారు, చేతులు పట్టి ఇంటి వదిలి పెడతారు అంతే. ఈవేళ చేతులు పెడితే లాగి సంపకేసి కొట్టే రోజులు ఈవేళ. చూసారా, కాచుట సేద్యం చేయుట. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనం మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సాతాను మొదట చేసిన యుక్తి 3:1, ఇది నిజమా? దేవుని వాక్యంపై అనుమానం. 2వ వచనం చదువమ్మా. మేము తినవచ్చును, మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి, తోట మధ్య ఉన్న చెట్లు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. గమనించండి, ఇక్కడ సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యమును వక్రీకరిస్తాడు. మొదటిది సందేహం, రెండవది వక్రీకరణ. నేను మీకోసం IRV బైబిల్ నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి. దేవుడని యెహోవా చేసిన జంతువుల పాము జిత్తుల మారి, వాడు ఆ స్త్రీతో నిజమేనా? వినండి, ఈ బైబిల్లో మంచి విషయాలు వస్తాయి. ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏది మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? ఈ తోట ఫలాలు మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటాడు. ఎవడు? సాతాను. ఒక్క చెట్టు ఫలము తినవద్దని దేవుడు చెప్తే ఈడేం చేస్తాడు? వక్రీకరించి మాయ చేసి జిత్తులు మారి కదా. ఈ తోట ఫలాలు తినవద్దని మీకు అంటే తోట ఫలాలు ఏది తినకూడదని చెప్పాడా మీకు? అవ్వవా, మీరు ఎట్టా బతుకుతారు? మీకు బతుకుతారు ఎట్టా? మీ పొట్టకెట్టా? ఇంకోసారి చదువుతున్నాను చూడండి. ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏది మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పిన ఒకే ఒక చెట్టు, కానీ ఈడేమంటాడు? అన్ని చెట్లు అంటాడు. దేవుడి వాక్యాన్ని ఏం చేస్తారు? వక్రీకరిస్తారు. కాబట్టి
అది చేయకూడదా, ఇది చేయకూడదా, మరెట్టా గమనించండి. దేవుని వాక్యాన్ని ప్రశ్నించే తత్వం తర్వాత సాతాను అవమ్మలు ప్రవేశపెడతాడు. 4వ వచనం, అందుకు సర్పము, ఇప్పుడు వక్రీకరించిన తర్వాత అబద్ధం. ఏంటి అబద్ధం అంటే, మీరు చావనే చావరు. అబద్ధం. మొదటిది సందేహం, రెండవది వక్రీకరణ, మూడవది అబద్ధం, నాలుగవది దేవుని లక్షణములకు అప్రతిష్ట, అపకీర్తి, అపఖ్యాతి కలిగించుట. దేవుని ప్రతిష్టకు, ఘనతకు, లక్షణములకు అప్రతిష్ట, అప్రఖ్యాతి కలిగించుట. 5వ వచనం చదువమ్మా. ఏలయనగా మీరు వాటిని తిను దినమున, దేవుడికి తెలుసు మీరు వాటిని తిను దినమున ఆ చెట్టు ఫలాలు తింటే, ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను, మీరు దేవుడైపోతారని. ఇక దేవుని మాట వినకుండా మీ మట్టుకు మీరే దేవుళ్ళుగా జీవించగలరని దేవునికి తెలిసి మీరు తినొద్దన్నాడే తప్ప దేవుడు స్వార్థపరుడు. దేవుడు అసూయ, దేవునికి అసూయ. మీరు ఆయనలాగా తయారవుతారన్న దురుద్దేశంతోనే తినొద్దన్నాడు తప్ప మీరు తిందేమవదు అంటాడు. అబద్ధం. ఎవరు చెప్పండి? సాతాను. చదువమ్మా 5వ వచనం. మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిన, వినండి, ఇది తర్వాత ధ్యానం చేసుకోబోతున్నాం. మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, చూసారా, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు, దేవతల వలె ఉందురనియు, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. గమనించండి, ఈవేళ యవనస్తులందరూ నడిచేది ఎవరిని బట్టి అంటే, ఫ్రెండ్స్, ఇంటూ ఉంటే ఏం వస్తుందిరా, మన ఊరు దాటి బయటికి వెళ్తే అక్కడ ఉంది లోకం, అక్కడ ఉంది మజా, ఇక్కడేముంది లైమ్ జ్యూస్, అక్కడేముంది మజా, అక్కడ ఆట పాట డాన్స్ నాట్యం ఎన్ని ఉన్నాయి. చూసారా, తప్పైన కుమారుడు చిన్న కుమారుని విషయంలో స్నేహితులు ఏం చేశారు, తండ్రి ఇంట ఉంటే నీకేముంటుంది రా శుద్ధపప్పు, రారా ఏం చేద్దాం, మనం తిందాం, తాగుదాం, డ్యాన్స్ చేద్దాం. ఈవేళ కూడా యవనస్తులకు ఇదే తాత్పర్యం. సరే, మొదటి యోహాను 2:16 చదువమ్మా. సాతాను కలిగించినదంతా కూడా, లోకములో ఉన్నవన్నీ కూడా ఏం చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, తండ్రి వలన పుట్టినవి కావవి లోక సంబంధమైనవి. చూసారా, మన చిన్నప్పుడు మనం మాంసం కూర గారులు తినాలంటే క్రిస్మస్ వరకు ఎప్పుడు వస్తుందా కిస్మిస్, ఎప్పుడు కోడి కూర తింటాం, ఎప్పుడు గారెలు తింటాం అని లెక్కేసుకునేవాళ్ళం. ఈవేళ ఫోన్ కొట్టు, గారెపట్టు. చూసారా, అంటే పిల్లకాయలకి ఏం లేదు. ఈవేళ ఆశలు అదుపు చేసుకునే పరిస్థితులు ఏమీ లేవు. సాతాను అంటూ ఉన్నాడు, తినుదినమున మీ కనులు తెరవబడిన, నేత్రాశ, జీవపు డంబం, మీరేమవుతారు, దేవుళ్ళలాగా తయారవుతారు. నేను చెప్పండి, దేవుళ్ళలాగా తయారవుతారు. ఈవేళ చాలామంది దేవుళ్ళు మన ఫోన్ స్క్రీన్ల మీద ఉంటారన్నమాట అండి. ఎవరు? ఆ ఫోన్ యజమాను రాలే, ఆ ఫోన్ యజమానుడే. ఆడి ఫోటో తీసుకొని అదేమంటారు, స్టేటస్ అంటారా, వాల్ పేపరా, వాల్ పోస్టరా, మరి నాయన మీకు బాగా తెలుసు నాకు. అది పెట్టుకోను, నొక్కితే ఫోటో, మళ్ళీ ఎట్టా అంటే మళ్ళీ ఫోటో. చూసారా, అంటే వీళ్ళకి వీళ్ళు ఎవరు చెప్పండి,
దేవుళ్ళు. కాబట్టి ఎవరి ఫోటోలు ప్రొఫైల్ పిక్స్లో ఉంటాయో వాళ్ళే ఎవరు చెప్పండి, వారికి వారు అయిలారా, వారికి వారు దేవుళ్ళు. గమనించండి, అది ఎప్పటి నుండి ఇప్పటిదాకా మరి ఎప్పటికీ కూడా ఉండేదే. కాబట్టి దాని పర్యవసాలు, దాని పరిణామాలు ఏమనగా, ఒకటి సిగ్గు. ఆదికాండం 3:7. దేవుని మాట ఉల్లంఘించినందున వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? సిగ్గు. వారిద్దరి కన్నులు తెరవబడిను. 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపాకులు కట్టి కచ్చడములు చేసుకొనిరి. పాపం బట్టి కలిగే ప్రతిఫలం మొదటిది దిగంబరత్వం, రెండవది భయం. 3:10 చదువమ్మా. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక. దిగంబరత్వం. మూడవది నేరారోపణ. 12:13 చూసారా? నేరారోపణ. స్త్రీ ఆదాం మీద, ఆదాం సర్పం మీద, లేకపోతే ఆదాం స్త్రీ మీద, స్త్రీ సర్పం మీద నేరారోపణ. మొదటిది సిగ్గు, రెండవది భయం, మూడవది నేరారోపణ, నాలుగవది మరణం, దేవునికి ఎడబాపు. 2:17 అయితే మంచెడు తెలివించి వృక్ష ఫలము తినకూడదు, వాటిని తినదు నిశ్చయముగా చచ్చుదురని నరునికి ఆజ్ఞాపించిన రోమా 5:12. తర్వాత మనం చూస్తే శరీర ఆవేదన, శరీర కష్టం, శరీర చెమట, ఇవన్నీ ప్రతిఫలం అన్నమాట అండి. తర్వాత తోటలో నుండి వెలివేయబడుట, తోటలో నుండి నెట్టబడుట, తోటలో నుండి తోలివేయబడుట, దేవుని సమక్షములో నుండి, దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడుట. చూసారా? దేవునికి ఎట్లా 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 కొంచెం 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 పాపం బట్టి ఎడబాపు కలిగిందో. సాతానుడు మాయా, దేవుని నుండి దూరం, ఎడబాపు, దేవుని నుండి బాపు. మొదటి ఏం చెప్పండి? సిగ్గు, రెండవది దిగంబరత్వం, మూడవది భయం, నాలుగవది నేరారోపణ, ఐదవది చెమట కష్టం, ఆరవది మరణం, ఏడవది దేవుని సహవాసము నుండి దూరం దూరం తొలగిపోవుట. ఇవన్నీ ఏం ఫలాలండి? పాప ఫలాలు. అప్పుడు దేవుడే పూనుకొని ఆ శాపములో ఆశీర్వచనం పలుకుచున్నారు. ఇది ఏ గచ్చ పొదలలో పూసిన వల్లి పద్మం, ఇది ఏ భయంకరమైన ఊబిలో వెలసిన ఒక వజ్రం. ఆ వాక్యమే ఆదికాండం 3:15. దీనిని ఏమన్నామంటే ప్రోటో ఇవాంజలిం, ప్రాచీన సువార్త, మూల సువార్త, మొట్టమొదటి సువార్త. 3:15 చదువమ్మా. మరియు నీకును స్త్రీకిని, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. వైరము. చాలు, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఆరంభమైంది. ఇక్కడ దేవుడు కలుగ చేసిన మొట్టమొదటి అద్భుతమేమనగా వైరము, ఎడబాపు, దూరము. దేవుడు మానవుడు సాతానుతో మమేకం కాకుండా, సాతానులో విలీనమైపోకుండా, సాతానుతో ఒక్కటవ్వకుండా
దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే వైరము. మానవునికి సాతానుకి ఏం పెట్టారు చెప్పండి? వైరం. ఎడబాపు. ఎడబాపే లేకపోతే మానవుడు కూడా సాతానైపోయేవాడు, సాతాను జట్టులో చేరిపోయేవాడు. అందుచేత మనము కూడా మన పిల్లలని ఈ లోకములో ఈ కాలములో ఏం చేస్తూ ఉంటాం? ఎడబాపు, వైరం. చూసారా? హాస్టల్కి వెళ్తావా? వద్దు, ఎడంగా ఉండు. దుష్టులతో చేరబాక, ఎడంగా ఉండు. మొదటి కీర్తన కూడా అదే ఉండు, దుష్టుల ఆలోచన చొప్పున నడవాక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండగా. ఏం చెప్పండి? ఇది ఎడబాపు. కాబట్టి ఎట్లా దాపు కావాలో అట్లా ఎడబాపు కూడా కావాలి. ఒక విషయంలో చెప్తే, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. అలాగే నీ శత్రువులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. చూసారా? ఉదాహరణకి త్రాగుబోతులు, తిరుగుబోతులు మిత్రులు అనుకోండి. వీడు మంచివాడా చెడ్డవాడా? మాట్లాడండి. ఎట్లా చెప్పగలరు? స్నేహితులు. తాగుబోతాడు, తిరిగిపోతాడు, అబ్బో అసలు వాడు జోలెళ్ళను, వాడిని చూడను. ఇప్పుడు ఈడెవడు చెప్పమండి? దుష్టుడా? ఇష్టుడా? ఇష్టుడు, మంచివాడు. కాబట్టి దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమనగా ఎడబాపు. ఇక్కడ నీకును స్త్రీకిని అంటే, ఓ సాతానా, నీకు స్త్రీకి, నీకు మానవునికి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం. అందుచేత ఇప్పటికీ కూడా లోకములో సాతాను సంతానమునకు స్త్రీ సంతానమునకు ఎప్పుడు ఏం కలుగుతుంది? ఘర్షణ. ఆకర్షణ కాదు, ఘర్షణ. ఏదేనలోనే మొదలైంది, ఆకర్షణ కాదు. ఏం చెప్పండి? సంఘర్షణ. సమైక్యం కాదు, విరోధం. కాబట్టి లోక కార్యములల్లా నీ కార్యదాటికి లోకే. చూసారా? కాబట్టి లోకముతో నీ సంఘం ఏకమాయను, ఏమి చేతును. కాబట్టి అక్కడే దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం వైరం. అప్పటి నుండి ప్రభు రాక వరకు ఏం కొనసాగుతుంది? ఎడబాపు, వైరం. ఎక్కడైనా మంచికిని చెడుకును, సాతానుకును దేవుని సమాజమునకును తప్పకుండా ఏముంటది? వైరం. మనలో వైరం లేకపోతే మనం లోకముతో మమేకమైన వారమే. ప్రతి భక్తునికి ఉండవలసిన మొదటి తత్వం ఏం చెప్పండి? వైరం. ఎవరితో వైరం? దేవుని సంబంధులతోనో సాతాను సంబంధులతోనో అని చెప్పి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చెప్పాలా? ఏం చేయాలా? ఆలోచించవలెను. గమనించండి. కాబట్టి స్త్రీ సంతానము, పురుషుడు కనపట్ల. ఎవరు కనపట్ల? పురుషుడు కనపట్ల. నీ సంతానం, స్త్రీ సంతానం, సీడ్ ఆఫ్ ఉమెన్. సీడ్ అన్నది మగోళ్ళలో ఉంటుంది, మరి భూమి అనున్నది స్త్రీలో ఉంటుంది. ఇక్కడ మగవాని పేరు లేదు. ఎందుకంటే రావలసిన యేసు ప్రభువు మగవాని ద్వారా రారు, కానీ ఎవరి ద్వారా వస్తారు?
స్త్రీ ద్వారా. అందుకే సర్పం అలాగే స్త్రీ. నిన్న గృహప్రవేశం అప్పుడు ఒక మాట ఉటంకించాను, అది ఇప్పుడు అవసరం. చదువుకుందాం. మత్తయి 2:11 చదువు. వారు ఆ నక్షత్రమును చూచి, జ్ఞానుల నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2 ఏళ్ల వయసు అంటండి. యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోనమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి ఒకసారి, యూసేపు కనపడుతుంది అక్కడ. యూసేపు కనపడట్లా. ఎందుకు? ప్రభు ఎవరు? స్త్రీ సంతానం. ఈ స్త్రీ సంతాన ఉత్పత్తిలో ఎవరు కనపడరు? పురుషుడు కనపడడు. ఎందుకంటే ఆయన ఏ స్త్రీ ద్వారా సాతానుడు పాపం ప్రవేశపెట్టాడో ఆ స్త్రీ ద్వారానే లోకానికి ఏం ప్రవేశపెట్టాలా? రక్షణ. ఇది క్రిస్మస్. ఏ స్త్రీని వాడు సాధనంగా వాడుకున్నాడో ఆ స్త్రీనే దేవుడు ఏం చేస్తున్నాడు? సాధనంగా వాడుకున్నాడు. ఏ స్త్రీ అయితే సాతాను మాట విని పాప ప్రవేశంలోనికి ప్రవేశించిందో మరి యొక్క స్త్రీ దేవుని మాట వినేలాగా చేయుటను బట్టి ప్రభు ఏం చేశారు? భూలోకానికి వచ్చాడు. అవ్వమ్మ ఎవరి మాట వినింది? సాతాను మాట వినింది. మరియమ్మ ఎవరి మాట వినింది? గుడ్, దేవదూత మాట, అంటే దేవుని మాట. సాతాను మాట విని అవ్వ పడింది, సర్పం వచ్చింది, శాపం వచ్చింది. మరియమ్మ దేవుని మాట వినటను బట్టి దేవుడు వచ్చాడు, రక్షణ వచ్చింది. చూసారా ఎట్టకేలకు ఎవరి మాట వింటనామనేది ఇక్కడ మూలం, విశేషం. గలతీ పత్రిక 4:4 చదువుకున్నాం, ఇంకోసారి చదువుతాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూసారా? కాబట్టి మీ అందరికీ తెలుసు, హెబ్రీ 2:14 ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి ఈ యొక్క దేవుడు, దేవాది దేవుడు శాప ప్రవేశం బట్టి కలగవలసిందేమనగా మరణం. చెప్పండి, శాప ప్రవేశం బట్టి ఏం కలగాలి చెప్పండి? మరణం. గమనించండి, ఇక్కడ సాతాను అనుకున్నాడంట, అయిపోయింది, నేనేం చేశాను? సఫలమయ్యాను, నా పని నెరవేరింది, నేను గెలుస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తినవద్దన్న పండు తిన్న ఆదాములైన వారిని చంపేస్తాడు. దేవుని సృష్టిని నేనేం చేశాను? నాశనం చేశా. ఆదిలోనే దేవుని సృష్టికి ఏం పెట్టాను నేను? వినాశనం కలిగించేశా, అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడో తోట బయట నుండి సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? తొంగి తొంగి చూస్తున్నాడు. చూసారా? ఇక్కడ ఉన్న పెద్ద సవాల్ ఏమనగా, పండు తిన దినమన నువ్వు చనిపోతావు. దేవుడు చంపితే సృష్టి పాడవుతుంది, తన కార్యం సఫలమవుతుంది. దేవుడు చంపకపోతే
దేవుడు అబద్ధీకుడవుతాడు, అబద్ధములకు జనకుడవుతాడు. ఎవరు? దేవుడు. దేవుడు దేవుడు ఎందుకు? పండు తిన్నా కానీ ఏమవలా? చావలా. పండు తిన్నా చావని కారణాన దేవుడు ఏం చేసినట్టు? అబద్ధం ఆడినట్టు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? తెలివైన వారు చెప్పండి. దేవుడు ఏం చేయాలా? తన మాట నిలబెట్టుకొని తన సృష్టిని పోగొట్టుకొని ఆదమౌలైన వారిని మట్టు పెట్టాలా? లేకపోతే సృష్టిని కాపాడుకొని తన మాట కట్టబెట్టుకొని తన మాట పరువు నిలబెట్టుకొని ఆదమౌలైన వారిని సావకుండా ఉంచాలా? ఏం చేయాలా దేవుడు? అట్లా ఎంతసేపు విన్నది ఎందుకంటే ఈ ప్రశ్న అడగటానికి. ఏం చేయాలి దేవుడు? అందుకే దేవుడు ఏం చేశారంటే సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అనగా బదులు అర్పణ. మానవుని పాప పరిహారము కొరకు మానవుని చంపక మానవుని బదులు దేవుడు ఏం చేశాడు? గొర్రె పిల్లను వధించాడు. ఈ పాపమంతా కూడా ఎవరి మీద మోపబడింది? ఆదములైన వారు అపవాదకులు, వారు 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 అని చెప్పుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారంటే వారి పాపానికి విరుగుడుకి వీరిరువురి పాపం ఎవరి మీద మోపాడు? గొర్రె పిల్ల మీద. అందుచేత సృష్టిలో ఉన్న గొర్రె పిల్ల చనిపోయింది, కానీ వీరిరువురు ఏమవలా? చావలా. జీవించి ఉన్నారు, జీవిస్తూ ఉన్నారన్నమాట అండి. కాబట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చదువమ్మా. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడి ఉన్నదో వారు ఆ మృగ నమస్కారము గమనించండి. ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం నమస్కారం చేయదు. జగత్పునాది వేయబడక, లేకపోతే వధింపబడిన, జగత్పునాది మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. జగత్పునాది వేయబడినప్పుడు వధింపబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ప్రభువుకు సాదృశ్యం. ఆ గొర్రె పిల్ల స్థానమందు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా భూలోకానికి ఎవడు దిగి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు. కోడెల రక్తం, గొర్రెల రక్తం ఎంతకాలము చిందించి మానవుడు జీవులను చంపాలి? నేనే వచ్చి మానవ పాప పరిహారము కారణాన మరణించటను బట్టి మానవ పాపం ఏమవుతుంది? పరిపూర్ణంగా పరిహారం అవుతుంది అని దేవుడు తలంచాడు. గమనించండి. మరి ఇలాగున్న ఒక ముఖ్యమైన మాట చెప్పుకొని ఈ పాఠం మనం ముగించుకుందాం, సమయం అవుతుంది. ముఖ్యమైన విషయం ఆదికాండం 3:22 ఒక్కొక్క వచనం చదువుకుందాం. చదువమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా రైట్ ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు రైట్ ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు అయిన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఈ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. ఏమనుకోమాకండి, ఉంచండి. దేవుడిని యెహోవా ఏం చేశారు? ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాం మనతో ఒకని వంటి వాడాయను. ఇప్పటి వరకు ఆదాముకి ఏం తెలుసు? మంచి. దేవుడి మాట వెంటనే తెలుసు, దేవుని మాటలో నడవటమే తెలుసు.
దేవుడు చూపించిన మార్గములో ఆయన వెంబడి నడవటమే తెలుసు, కానీ పాపమో పుణ్యము అనేది మానవునికి తెలియదు. కాబట్టి మానవుడు పాపము చేసి ఏం చేశాడు? మంచి చెడులను తెలుసుకున్నాడు. అందుచేత జీవవృక్ష ఫలము భుజించి కలకాలం ఈ శాపములో మగ్గకుండు నిమిత్తం దేవుడు ఆది పితామహులైన వారిని ఏం చేశారు? తోటలో నుండి తొలగించి జీవవృక్ష ఫలములకు కంచి వేశాడు, తోటకు కంచి వేశాడు. పాప ప్రవేశం బట్టి విచారం ఏమనగా, దేవునికి లాగా మారినా అని అనుకునే మానవునికి అమాయకత్వం పోయింది, దేవుని సహవాసం పోయినాయి, అవమానం, దిగంబరత్వం, ఇందాక మనం చెప్పుకున్నాం, దేవునికి ఎడబాపు, ఇవన్నీ ప్రవేశించినాయి. దేనిని బట్టి? పాప ప్రవేశం బట్టి. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోయి 2 నిమిషాలు ముగించేసుకుందాం. మరి దేవుడే, ఇంకోసారి చదువమ్మా, 22, 23 చదివేస్తే. ఇప్పుడు దేవుడైన యెహోవా మంచి చెల్లినట్లు ఆదామనలో ఒకటి వంటి వాడిని కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షముకు తీసుకునేమో నిరంతరం జీవించునేమో అని 23 వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యము చేయుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేసెను. 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు. గమనించండి, ఇక్కడ దేవుడు ముఖ్యమైన మాట. దేవుడు అంటండి, మానవుని చూసి వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. వినండి, ముఖ్యమైన మాట ముగించేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఓ మానవుడా, మంచి చెడుల తెలివి నేను తెలుసుకోవాలని అనుకున్నావు, నువ్వు దేవుడిలాగా తయారవుతావు అనుకున్నావు, అయ్యావుగా దేవుడివి. దేవుడు ఏమంటున్నారంట? అయ్యావుగా దేవుడివి. ఏం దేవుడయ్యాడు? సిగ్గు, కచడాలు, మహిమ కోల్పోవటం, దిగంబరుడు అవటం, తోట బయటికి నెట్టివేయటం. అయ్యో, ఎంత పనైందా, చక్కగా అన్ని పనులు తిని బతికేవాడినే, చెమట తప్పదా అనే భావంతో దిగంబరిగా, ఎడబాపబడిన వానిగా, దోషునిగా, కచ్చడములు కట్టిన వానిగా, సిగ్గునొందిన వానిగా దేవుడు గ్రహించి, ఓ మానవుడా, మంచి చెడు తెలుసుకోవాలనుకున్నావే, దేవుడిలాగా మారదాం అనుకున్నావే, మారేవుగా దేవుడిలాగా, ఉన్నావుగా దేవుడిలాగా, విన్నావుగా సాతాను మాట, ఏమయ్యావు చూసావుగా అన్నారంట. ఎవరు? దేవుడు. చూసావా, ఏం దేవుడు అయ్యావు నువ్వు? ఏం దేవుడు కాగలిగావు? ఎంత మటుకు దేవుడు అయ్యావు? ఎంత దిక్కులేని సంపాదించుకున్నావు? మంచి చెడు తెలుసుకోవాలనుకుని దేవుడు పోదాం అనుకున్నావు, అయ్యావుగా దేవుడు చాలా అన్నారంట. ఎవరిని చూసి? పాపం పడిలో పాప ప్రవేశం బట్టి పడిపోయినా మానవుని చూసి. నువ్వేం సంపాదించావు మంచిలు తెలుసుకొని, నువ్వేం సాధించావు దేవుడు అవుదామనుకొని నీ మట్టుకు నువ్వు దేవుడు అయినందుకు నీ గతి ఏమైందో చూసావా అన్నారంట. ఎవరు? దేవుడు. అది ఈ వచనం యొక్క సారాంశం. చూసారా? కాబట్టి లుక్ అట్ హిమ్. దేవుడు అనుకుంటున్నారు, ఫస్ట్లో మీకు చెప్పాను పరిచయం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున రెండికలుగా చేద్దాం. ఇప్పుడు దేవుడు అంటారు, నువ్వు ఏ స్వరూపం, ఏ పోలిక, ఏ స్వభావం సంపాదించుకున్నావు చూసుకో. నువ్వు సృజింపబడిన స్వరూపం ఏంటి, నువ్వు కడకి పొందిన రూపం ఏంటి చూసుకో.
అనగానే ఆదములైన వారు ఏం చేశారు? అవమానముతో, మరి సిగ్గుతో, గలిబిలితో, దుఃఖముతో, కచ్చడములతో మమ్మల్ని మేము కోల్పోయాం, దేవుని మహిమను కోల్పోయాం అనుకునే సమయమందు దేవుడిచ్చిన అభయ వాక్యమనగా, స్త్రీ సంతానమున నేను లోకానికి వచ్చి మీ సిగ్గును పోగొడతాను, మీ అవమానం పోగొడతాను, మీ నిందను పోగొడతాను, మీ పాపం పోగొడతాను, మీకేం కలిగిస్తాను? మోక్షం, మహిమ అంతస్తు, తిరిగి మీరు పోగొట్టుకున్న ఔన్నత్యం, వైభవం మీకు ఇస్తాను. కాబట్టి అవ్వకిచ్చిన ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని ఆదములైన వారు వీక్షించారంట. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? యేసయ్య జన్మలో. వారేవి పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి ప్రభువాడికి అనుగ్రహించాడు. అది క్రిస్మస్ ప్రార్థన చేసుకున్నారు. ఆదములైన వారు పాపం బట్టి దూరమయ్యారు. మమ్మల్ని మరలా మీ సన్నిధిలోనికి, మీ సమక్షములోనికి, మీ మందిరములోనికి, మీ చెంతకు మమ్ము చేర్చుకొని ఆదములైన వారు సంపాదించుకున్న సిగ్గును, అవమానం, నిందను, పాపమును పరిహారము చెడు దేవకుమారునిగా దిగి వచ్చి నీ మందిరమును, మీ సంఘమును స్థాపించిన దేవాతి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంఘము ద్వారా మేము తిరిగి మీ సమరూపమును మార్చబడుటకు మేము చేస్తూ ఉన్న మా ఆరాధన, మా ప్రార్థన, మా స్తుతి, మా దైవ సన్నిధి అన్నీ కూడా అందుకొని అంగీకరించి స్వీకరించి మరలా నీ మహిమోన్నత్యమును మాకు అనుగ్రహింపచేయమని వాగ్దానం ఆది కాలమందు అనుగ్రహించి కాలం పరిపూర్ణమైనప్పుడు వాగ్దానం నెరవేర్చిన యేసు నామమున, స్త్రీ గర్భమందు ఉదయించిన క్రీస్తు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.